ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఏదైనా చిన్న బిజినెస్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే క్యాపిటల్ అమౌంట్ ఉంటేనే చేయగలుగుతారు. చాలా మంది ఏంటంటే అవి లేక వెనుకబడి చూస్తున్నాం. సో రీసెంట్గా మనకి ఆధార్ కార్డు ఉంటే మరో 90,000 వరకు అప్లై చేసుకోవచ్చు అని ఒక కేంద్రం ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది. అంటే దానికి కావాల్సినటువంటి వివరాలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఎంత వస్తుంది, మరి ఒకసారి పే చేసేయాలా, ఒకసారి ఇచ్చేస్తారా ఏంటి, ఇదంతా ఒకసారి వివరాలు. పిఎం స్వనిధి అనేటువంటి ఒక పథకం ఏతుందో ఈ దేశంలో ఇప్పటికీ అమలు చేయబడుతున్న పథకం. ముందుగా 5 ఏళ్లకి 2025 దాకా దీని అవకాశం ఇచ్చారు. కానీ ఇంకా డిమాండ్ విపరీతంగా ఉండడం వల్ల దీన్ని 2030 దాకా పొడిగించడం జరిగింది. ఏమిటి పిఎం స్వనిధి అనేటువంటి ఏమిటి అంటే, చిరు వ్యాపారస్తులు, తోపుడు బళ్ళ మీద పెట్టుకుని కూరగాయలు కానీ వస్తువులు కానీ విక్రయించుకునేవాళ్ళు, రోడ్డు పక్కన ఏదైనా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, పళ్ళ వ్యాపారస్తులు, లేకపోతే కూరగాయల వ్యాపారస్తులు, రకరకాల వాళ్ళు పెట్టుబడులు చాలా తక్కువ ఉంటాయి. 5,000, 10,000 రూపాయల కన్నా పెట్టుబడి ఎక్కువ ఉండదు. కానీ 5,000, 10,000 కూడా 10 రూపాయల వడ్డీకి, 20 రూపాయల వడ్డీకి, 30 రూపాయల వడ్డీ కూడా తీసుకొస్తారు. అంత భయంకరమైన వడ్డీ మార్కెట్లో నడుస్తుంది. అంటే వాళ్ళ అవసరాలని సొమ్ము చేసుకునే వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ బంగారం కానీ ఇట్లాంటి తాకట్టు పెట్టడానికి అవకాశాలు ఉండవు. వాళ్ళని నమ్మి ఇవ్వాలి ఆ డబ్బులు. కాబట్టి ఎవడిస్తాడు మార్కెట్లో గూండాల్ని గిండాల్ని పెట్టి, వాడు ఎక్కడికి పోకుండా వాడు వెంట ఒక మనిషిని పెట్టి, సాయంత్రం అయ్యేసరికి వాడి దగ్గర డబ్బు ఎంత వస్తుందో డబ్బు తీసేసుకొని, అట్లా మినిమం 5 రూపాయల నుంచి మొదలు పెడితే 25 రూపాయల దాకా కూడా వడ్డీ వసూలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మార్కెట్లో అనేది తెలిసిన విషయం. అంత డబ్బు పోగొట్టుకున్నప్పుడు వాళ్ళకి వీలేదే ఉండదు. ఇక అసలే పొట్టకుడు కోసం చేస్తున్నవాడు. దీని నుంచి వాళ్ళు బయటపడడానికి వీలుగా ప్రైమ్ మినిస్టర్ స్వనిధి అనేది ఏది ఉందో దీనికి ఒక చక్కటి ఉదాహరణగా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏమిటిది అంటే, ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తే, అంటే దీంట్లో వితౌట్ బ్యాలెన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు వాడు. ఓకే. అలా వితౌట్ బ్యాలెన్స్ కూడా ఓపెన్ చేసుకునేప్పుడు ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆన్లైన్లో యూపీఐకి సంబంధించినటువంటి పోర్టల్లోకి వెళ్ళి పిఎం స్వనిధిలోకి వెళ్ళిపోయి దాంట్లో వాళ్ళు అప్లోడ్ చేసినట్టయితే ఇది సరిపోతుంది. అంటే ఎలా సార్? 95,000 ఒకసారి ఇస్తారా? 15,000 రూపాయలు మాత్రమే ముందర ఇస్తారు. ఫస్ట్ టైం ఇచ్చేది 15,000 రూపాయలు. ఈ 15,000 రూపాయలు పర్ఫెక్ట్గా వాళ్ళు తిరిగి పే చేసినట్టయితే మళ్ళీ 25,000 రూపాయలకు వాళ్ళు అప్లై చేసుకో. ఈ 25,000 రూపాయలు కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా మళ్ళీ తిరిగి కట్టేస్తే 50,000 రూపాయలకు అప్లై చేసుకోవచ్చు. అంటే మొదట 15,000, తర్వాత 25,000, తర్వాత 50,000, సుమారుగా 90,000 రూపాయలు వాళ్ళు ఒక్క పైసా వడ్డీ లేకుండా వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి ఒక వరం లాంటిది. 3 దశలో ఇస్తారు 90,000. 90,000 ఇస్తారు. దీన్ని పర్ఫెక్ట్గా కట్టుకోగలిగితే 90,000 రూపాయలు ఎప్పుడైతే వాళ్ళు ఆదాయం చేయగలిగేటువంటి పరిస్థితి ఏర్పడిందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ వ్యాపారం డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇది కాకుండా వేరే ముద్రా లోన్స్, ఇంకా రకరకాల లోన్స్ ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే ఇది ఈ పథకం ద్వారా 66 లక్షల మంది పైన లబ్ధి పొందారు. దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలకు పైగా ఇప్పటికే పంపకాలు జరిగాయి. కానీ లక్ష్యం 1,15 లక్షల దాకా లక్ష్యం పెట్టుకున్నారు. కాబట్టి దీన్ని 5 ఏళ్లకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. అంటే 5 ఏళ్లలో 66 లక్షలకు వచ్చిందంటే ఇంకొక 5 ఏళ్లలో 1,15 లక్షలు దాటుతుందనే ఉద్దేశంతో ఇంకా 5 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేశారు. కాబట్టి చిరు వ్యాపారస్తులు ఎవరుతున్నారు అంటే వాడు ఖచ్చితంగా చిరు వ్యాపారస్తుడే కావాలని అవసరం లేదు. కానీ తక్కువ మొత్తంలో డబ్బు తీసుకొని దాని ద్వారా ఏదైనా మంచి పని చేసుకొని ముందుకు వెళ్ళడానికి సిద్ధపడేటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. మొదటి 15,000 సరిగ్గా కట్టకపోతే ఇక వాడి జీవితంలో మళ్ళీ ఎప్పుడు ₹1 వాడికి దొరకదు. సో ఇలాంటివన్నీ తాత్కాలికమైన బెనిఫిట్ కోసం కాకుండా లాంగ్ టైం లోపల దాన్ని ఉపయోగించుకొని బాగుపడి తను ఒక వ్యాపారస్తుగా నిలదొక్కుని తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక అవకాశం కల్పించేట్టుగా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మనం కోరుతున్నాం. అంటే వీటిని తిరిగి కట్టాలంటే సార్ మరి తిరిగి మళ్ళీ కట్టాలి కదా? 90,000 ముందు 15,000 కడితే గానీ 25,000 రాదు. ఓకే. సరే, ఇప్పుడు 90,000 తీసేసుకున్నారు, 15,000 ఓకే కట్టాడు. 50,000, 90,000 రాదు. ముందర 15,000 ముందు వచ్చింది, తర్వాత 25,000 వచ్చింది, తర్వాత 50,000 వచ్చింది. 50,000 కట్టకపోతే డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. 15,000 కట్టకపోయినా యాక్షన్ తీసుకుంటారు. కాకపోతే దాని పద్ధతులు వేరుగా ఉంటాయి. అంటే కట్టే క్రమం అంటున్నాను సార్. ఎలా అంటే ఈఎంఐస్ ఇలాంటి ఏమైనా సదుపాయాలు ఉన్నాయా? అలా కట్టుకోవచ్చా? 3 మాసాలు టైం పెట్టారు దానికి. ఓకే. ఆ టైం లోపల వాళ్ళు పే చేసుకోవాలి. ఎందుకంటే అట్లా ఆ రకమైన పే చేసుకుంటూ పోతేనే సరిపోతుంది. లేదా కొంత పే చేశారనుకోండి, నేను మొత్తం ఒకేసారి పే చేయలేకపోతే ఇంకా నాకు టైం కావాలంటే ఇస్తారు.
కానీ మొత్తం మీద వాళ్ళు లైనప్లో ఉన్నట్టుగా ఆ డబ్బును సరిగ్గా ఉపయోగించుకొని సక్రమంగా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా వ్యాపారం చేస్తున్నట్టుగా నమ్మకం కలగాలి. ఎస్. ఆ నమ్మకం కలిగిస్తే ఆటోమేటిక్గా ఈ పథకం 90,000 వరకు కూడా విస్తరించుకొని పోవడానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఉంది. ఎస్, అంటే 3 దశలు అన్నారు కాబట్టి 15,000 ఫస్ట్ కట్టేస్తే 25,000 ఇస్తారు. 25,000 కూడా క్లియర్ చేసుకుంటే 50,000 ఇస్తారు. ఎస్, థ్యాంక్ యూ.